ముందు తిట్టడం, తర్వాత అర్థం చేసుకోవడం మా ఆయనకి బాగా అలవాటనమాట. "ఏమైందక్కా" అంటారా, పొద్దున్నే ఇంక లేచి ఇంక నేను పనంతా చేసుకొని ఈరోజు డ్యూటీ ఉందనమాట. ఫస్ట్ డే మాత్రం పీటీ ఉండదు. ఇంక చక్కగా 7 వరకు పడుకుంటానని జెప్పి పడుకుంటాడు. ఒక్కొక్కసారి లేచి ఇంకా 4:30 నుంచే స్టార్ట్ చేస్తాడనమాట వాకింగ్ జేయడము. ఈరోజైతే పడుకోనున్నాడులే సర్లే అని జెప్పి 7కి ఇంక చక్కగా పాలు గాసి, ఇంక తీసుకెళ్ళి ఇచ్చి లేపుతుంటే, "అసలు నువ్వు మనిషివే గాదు నన్ను లేపుతున్నావు అప్పుడేనని" జెప్పి అంటున్నాడు. ఆ టైం జూసుకో ఒకసారంటే 7 అయిపోయిందనమాట. ఇంక అయి తాగి, ఇంక షేవింగ్ జేసి, ఇంక స్నానం జేసి, దీపారాధన చేసేసరికి ఇంక టైం కాస్త సరిపోయిందనమాట. ఇంక టిఫిను చపాతీ చేసి, ఇంక పప్పు చేస్తే ఏసిచ్చాను. చపాతీలకు పప్పయితే చక్కగా తినేస్తారనమాట. ఇంకప్పుడు అంటున్నాడు కూర్చుంటే, మంచి పని చేసిన టయానికి లేపని. అదే అంటున్నానండి. నేనేమో ముందు జాగ్రత్తగా ఆలోచించి, ఇంక డ్యూటీ టైం అయినప్పుడు ఇంక కంగారు పడి నన్ను కంగారు పెడతాడనమాట. అందుకని చెప్పి నేను ఉపాయం చేసి లేపితే, ఇంక నన్ను తిట్టి మళ్ళీ సర్ది చెప్తా ఉంటాడనమాట. ఇలా ఉంటదండి పొద్దున్నే మా ఇంట్లో అయితేను.